మిత్రమా, మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా మనం ఎవ్వరిని మోసం చేయడం లేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది కదా, అన్నిటికీ సమాధానం చెప్తుంది. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే మిత్రమా. రావడం త్వరగా వస్తాయి, వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుందంతే. ఇక్కడ ఎవరు నీ వాళ్ళు కాదు అని నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు ఒక్కసారి మాట్లాపేసే, కనీసం నువ్వున్నావని కూడా వారికి గుర్తుండదని గుర్తుపెట్టుకో మిత్రమా. మగాడు ఆడదాని ప్రేమానురాగాలకి దోసోహం అవ్వాలి, దేహానికి కాదు. ఆడది మగాడి బాధ్యతాయుతమైన గుణానికి దాసోహం అవ్వాలి, డబ్బు కూడా కాదు మిత్రమా. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే నిన్నుగా ప్రేమించే అమ్మాయి అత్తరు గంధాలు ఆభరణాలు కోరుకోదు, కుంకుమ సౌభాగ్యమే చాలు అనుకుంటుంది. కాదంటారా? అబద్ధం అప్పు వంటిది మిత్రమా. అవసరానికి ఒక్కసారి వాడితే వడ్డీ కట్టినట్టు పదే పదే మరికొన్ని అబద్ధాలు ఆడాలి. అదే నిజం నిప్పు వంటిది. చెప్పేవాడికి చేదుగా, వినేవాడికి మంటగా ఉన్నా సరే అదే మంచిది మిత్రమా. తెలివైన ఇద్దరు వ్యక్తులు ఎన్నడూ ప్రేమలో పడలేరు. ఇద్దరిలో ఒకరు తప్పకుండా తెలివిలేని దద్దమ్మయ్యి ఉండాలి. అంతే కదా, అప్పుడే సెట్ అవుతుంది. ఒక అమ్మాయి తప్పు చేయకుండానే ఒకరిని క్షమాపణ కోరిందంటే ఆమె తప్పు చేసినట్లు కాదు. ఆమె భుజాన్ని మోస్తున్న బాధ్యతల భారం, ఇతరులను గౌరవించే సున్నితత్వం, బంధాలను కాపాడుకోలేని ఉద్దేశం ఆమెను అలా చేయమని పురుగొల్పేలా చేసింది. చాలామంది తమకు తెలిసిందే నిజమని వాదిస్తారు. ఒకవేళ అబద్ధమని తెలిస్తే ఇంకా గట్టిగా వాదిస్తారు, వాళ్ళ మాట ఎలా అయినా సరే నెగ్గించుకోవాలి అని. తల్లిదండ్రులకు శరీరం మాత్రమే వారితో ఉంటుంది మిత్రమా. ప్రాణం మాత్రం బిడ్డల చుట్టూ కూడా తిరుగుతుంది. ఎవ్వరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుణ్ణి మాత్రమే. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారన్న స్రోతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది. కాదంటారా మిత్రమా? మాటలైనా మనసైనా పరిపూర్ణం అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు మిత్రమా. ఆడదానిగా ఉండడం అనేది పుట్టుకకు సంబంధించింది, స్త్రీగా ఉండడం అనేది వయస్సుకి సంబంధించింది. ఒక గౌరవమైన స్త్రీగా ఉండడం అనేది మాత్రం నీ చేతుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. దురదృష్టం నిన్ను వెంటాడితే నీవు పండ్ల రసం తాగినా కూడా అది నీ పళ్ళను ధ్వంసం చేస్తుందని గుర్తుపెట్టుకో. నీవు పుట్టినప్పుడు నిన్ను ప్రేమిస్తారు, నువ్వు చనిపోయినప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తారు. ఈ రెండిటి మధ్యకాలంలో మాత్రం ఆ బాధ్యత నీ అంటే ఒకరిని ప్రేమించుకునేటటువంటి బాధ్యత నీ చేతుల్లో ఉందని తెలుసుకో. ఒక మనిషి నీ వెంటే ఉంటే అతని గురించి అందరితో నీవు గొప్పగా చెప్పొద్దు. అతను నీ వెంట ఎంతకాలం ఉంటాడో నమ్మకం లేదు కదా. అతడు నిన్ను వదిలి వెళ్ళిపోతే నీవు ఇతరుల ముందు తలదించుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇది వరకట్లో నీతో కలిసి ఉన్నప్పుడు నీపై అమితమైన ప్రేమను చూపించి ప్రస్తుతం నీతో విడిపోయినా కూడా వారు హాయిగా ప్రశాంతంగా ఉన్నారంటే నీతో కలిసి ఉన్నప్పుడు కూడా వారికి నీపై ఏమాత్రం కూడా ప్రేమ లేదని అర్థం మిత్రమా. ఒకప్పుడు ఒక్కరోజు మాట్లాడకపోతేనే అల్లాడిపోయేవాళ్ళు ఇప్పుడు వేరొకరి కోసం మనల్ని దూరం చేసుకోవడానికి సిద్ధం పడతారు. అంతే కదా. ఏంటో కొన్ని జీవితాలు. ఒకరి జీవితంలోకి వెళ్తున్నావంటే విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే వెళ్ళాలి మిత్రమా. అంతేగాని అయిన వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుంది, ఎప్పటికైనా తప్పదు కదా అని ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే నీ అవసరమే కావచ్చు, అవతల వాళ్ళది జీవితం కదా. కాస్త ఆలోచించు. కళ్ళకు నచ్చితే ఆకర్షణ, మనసు మెచ్చితే ప్రేమ, హృదయానికి చేరువైతే ఆరాధన. కళ్ళకు నచ్చింది మర్చిపోవచ్చు,
మనసు మెచ్చింది దక్కకపోవచ్చు, కానీ హృదయానికి చేరువైంది మాత్రం జీవితాంతం గుండెల్లోనే ఉంటుంది మిత్రమా. అది స్నేహమైనా బంధమైనా సరే. కాదంటారా? ఏది శాశ్వతం మిత్రమా? ఏది శాశ్వతం కాని ఈ లోకంలో ప్రతి బంధము శాశ్వతం. ఎందుకంటే ఏదో ఒకటి నేర్పించి వెళతాయి. ఎన్నో జ్ఞాపకాలను, మరెన్నో గాయాలను మిగిల్చి బ్రతుకంటే ఏమిటో, ఎలా బ్రతకూడదో కూడా నేర్పుతాయి. అవునా మిత్రమా? నీకు అడుక్కోవడం తప్పనిసరైనప్పుడు పెద్ద బంగ్లా గేటు ముందు మాత్రమే నిలబడు. నీవు ఈ ప్రపంచంలోకి ఒక అతిథిలా వచ్చావో తిరిగి ఎప్పటికైనా సరే అలా వెళ్ళిపోవలసిందే. అందుకే నేను అతిథిని అనే భావంలో మాత్రమే ఉండు. ఇక్కడ నీ లగేజ్ని పెంచుకోకు. బంధాలు కూడా అంతా నాదే. ఇక్కడ శాశ్వతం అన్న ఆలోచన పెట్టుకోకు. అలా అనుకుంటే చివరికి నీకు కన్నీళ్ళే మిగులుతాయి మిత్రమా. నాకు సంబంధం లేని విషయాలు వద్ద నుండి నిన్ను దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అడుగులు వేసే చప్పుణ్ణి ప్రేమించడానికి నేను అలవాటు పడుతున్నాను. బియ్యం రాసులో చేపెట్టి ఎంతసేపు ప్రయత్నించినా పిడికెడు బియ్యం మాత్రమే దొరికినట్టు జీవితంలో కూడా నువ్వు ఎంత తాపత్రయం పడ్డా నీకు దక్కేది నీ యోగ్యం ఎంతుందో అంతవరకే మిత్రమా. ఉండిపోయే వాళ్ళకి, వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం మాత్రమే ఎదురు చూస్తారని గుర్తుంచుకో. మానవత్వం అనేది అప్పటికప్పుడు అనుకుని అమలు చేసే ప్రక్రియ కాదు. అది జన్మతః లభించే ఒక అమూల్యమైన ఆభరణం. అది అందరికీ కూడా లభించదు మిత్రమా. ఒక సింహం నాయకత్వం వహించే గొర్రెల గుంపు ఒక గొర్రెల నాయకత్వం వహిస్తే సింహాల గుంపు అతి సులువుగా ఓడించగలదు. అవునా? అందంగా ఉన్న వారితో వివాహం జరగడం కన్నా మన ప్రపంచాన్ని అందంగా మార్చగలిగ సామర్థ్యం ఉన్నవారితో వివాహం జరగడం చాలా మంచిది. కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయని ఇది అందరికీ చెప్పే మాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయా, లేకపోతే కష్టం వచ్చిన అందరూ కూడా తమ మంచి వాళ్ళని అనుకుంటారా? అర్థం కావట్లేదు మిత్రమా. అందరూ కావాలనుకుంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి. నీకు నువ్వు కావాలనుకుంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. నిన్ను వదులుకోవడమా, నీకై నువ్వు బ్రతకడం అనేది మాత్రం నువ్వే తేల్చుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని తెలుసుకో మిత్రమా. ఒక ఆడది మగాడికి ఎప్పుడు బానిసవుతుందో తెలుసా? తల్లిదండ్రులు చూపించవలసిన ప్రేమ, అన్నదమ్ములు చూపించాల్సిన ఆదరణ, ఒక ప్రేమికుడు చూపించాల్సిన కేరింగ్, ఒక భర్త చూపించాల్సిన బాధ్యత ఏ మగాడిలో అయితే ఉంటాయో అలాంటి మగాడి ప్రేమకి ఆడది ఎప్పుడు కూడా బానిసే అవుతుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.